మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ కేసీఆర్ ను టెన్షన్ పెడుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన పడరాని పాటలు పడుతున్నారు. జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో గోవాలో క్యాంప్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గోవాకు వెళ్లారు. గోవాలో జెడ్పీటీసీ ఎంపీటీసీలతో కేటీఆర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం కేటీఆర్ నేతృత్వంలో క్యాంప్ పెట్టడంపై రాజకీయంగా వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ నెల 28న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. బైపోల్ కోసం గోవాలో క్యాంపు పెట్టడంపై పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి భయంతోనే గోవాలో క్యాంపు పెట్టారంటూ గులాబీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్సీ బైపోల్లో ఓడిపోతే పరువు పోతుందని, ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపైన పడుతుందని కేటీఆర్ ఆందోళనలో ఉన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బైపోల్ కోసం కేసీఆర్ మరియు కేటీఆర్ అయితే గోవాలో మీటింగ్ ను సెట్ చేసుకున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఇటు బైపోల్ ఎలక్షన్స్ కు సంబంధించి కేసీఆర్ మరియు కేటీఆర్ ఇరువురు కూడా ఇటు గోవాలో ఒక మీటింగ్ ను సృష్టించుకున్నట్టు తెలుస్తోంది. సో గోవాలో వెళ్ళి మీటింగ్ పెట్టుకోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? శాసనసభలో ఎన్నికల్లో ఓటమి తర్వాత అటు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు అధికారం పూర్తి స్థాయిలో అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒక్కసారిగా డీలా పడిపోయిన పరిస్థితి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్లమెంటు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ నేతలందరూ కూడా పోటీకి విముఖత చూపిస్తూ ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. ఎలా దీన్ని కంట్రోల్ చేయాలా అని ఇప్పటికే అటు కేసీఆర్ తలములకలై ఉన్నారు. ఎవరైనా సరే ఆ అభ్యర్థి పోటీకి సిద్ధమైతే చాలు, అటు ప్రచారంతో పాటు మిగతా ఖర్చులన్నింటినీ కూడా భరిస్తామని చెప్తూ వస్తున్నప్పటికీ కూడా పోటీకి అందరూ కూడా ముఖం చాటేస్తున్న పరిస్థితి. చివరికి అభ్యర్థుల ఎంపిక అటు నామమాత్రంగా అటు ఇటుగా ఎంపిక చేసి పూర్తి చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పినా ఆయన పోటీకి విముఖత చూపించి ఆయన అప్పటి నుంచి కూడా ఫోన్లకు అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. అంతటి దయనీయ పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటూ ఉంది. దానికన్నా ముందు ఇటీవల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉండేవాళ్ళు. ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎలక్షన్ల కన్నా ముందే, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకటించారు. రేపు 28వ తారీఖున దానికి సంబంధించిన ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ కార్యకర్తల్లో అటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక నైరాశ్య పరిస్థితిలో కార్యకర్తలందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంలో కనుక ఓటమి చెందినట్లయితే ఇక బీఆర్ఎస్ పార్టీ కోలుకునే స్థితి ఉండదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతోనైనా పరువు నిలుపుకునే పరిస్థితి కూడా ఉండదన్న ఆందోళన అటు బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల్లో వ్యక్తం అవుతుంది.